అనిల్ రావిపూడి మరో డైరెక్టర్ని వాడేశాడు. తన సినిమాకు ఏది అవసరమైనా పాత దర్శకుల రిఫరెన్స్లను తీసేసుకుని ప్రమోషన్స్ చేసేయడం అనిల్ స్టైల్. వెంకటేష్ కళ్యాణ్ రామ్తో తీస్తున్న సినిమా కోసం ఏ కామెడీ డైరెక్టర్ సినిమాలోని సీన్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడో చూసేద్దామా? నిన్నటి వరకు గురువు జంధ్యాల్ను ఫాలో అయిన అనిల్ రావిపూడి ఈసారి సీనియర్ డైరెక్టర్ వంశీని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. వంశీ రాజేంద్ర ప్రసాద్తో తీసిన ఏప్రిల్ 1 విడుదల టైటిల్ను గుర్తు చేసేలా జనవరి 12న విడుదల అన్న టైటిల్ పెట్టాడు. అనిల్ రావిపూడి అంటేనే ప్రమోషన్స్ కింగ్. ప్రచారానికి దూరంగా ఉండే నయనతారే మన శంకర్ వరప్రసాద్ కోసం 2 వీడియోస్ చేసింది. ఇక ఈ సినిమా దగ్గరకు వచ్చేసరికి షూటింగ్ మొదలైందని చెప్పడం నుంచి హీరోలు వెంకటేష్ కళ్యాణ్ రామ్, హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టిని ఇన్వాల్వ్ చేసేస్తూ టైటిల్ రివీల్ వీడియో చేశాడు అనిల్. ఈవీవి డైరెక్ట్ చేసిన అప్పుల అప్పారావు నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకుని టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. హీరోలు హీరోయిన్స్ లా ఆడియన్స్ కన్ఫ్యూజ్ కాకుండా రిలీజ్ డేటే సినిమా టైటిల్ అని చెప్పడానికి చాలా కష్టపడ్డాడు దర్శకుడు. టైటిల్ రిలీజ్ డేట్ ఒక్కటే అని చెప్పడానికి 1కి 4 సార్లు కష్టపడాల్సి వచ్చింది. క్లారిటీ కోసం వీడియో రిలీజ్ చేశారు. సినిమాలో వెంకీ, కళ్యాణ్ రామ్, బావ, బామ్మర్దులుగా నటించడంతో బామర్ది బాల్రెడ్డి టైటిల్ ను కూడా అనుకున్న జనవరి 12న విడుదల అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. అయితే బావ బామ్మర్ది సౌజన్యంతో అన్న ట్యాగ్ లైన్ తో హీరోల రిలేషన్ ని కూడా రివీల్ చేశాడు దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇప్పటికే ఈవీవి, వంశీ, జంధ్యాల్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న అనిల్ రిలీజ్ అయ్యే వరకు ఇంకెంతమంది కామెడీ డైరెక్టర్స్ ను వాడేస్తాడో చూడాలి మరి. ఎన్టీఆర్ సొంత బ్యానర్ పెట్టే ఆలోచనలో ఉన్నాడా? అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సొంత బ్యానరే కదా, మళ్లీ బ్యానర్ ఎందుకు? అన్నదమ్ముల మధ్య దూరం ఏమైనా పెరిగిందా? లేదంటే మహేష్, పవన్, రామ్ చరణ్ దారిలో వెళ్తూ సొంత బ్యానర్ ఒకటి ఉండాలని ఫిక్స్ అయ్యాడా? వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో జై లవకుశ చేసిన తారక్ గ్యాప్ తర్వాత వరుసపెట్టి ఇదే బ్యానర్లో నటిస్తున్నాడు. దేవర దగ్గర నుంచి ఎన్టీఆర్ ఏ సినిమా చేసినా ఇంకో బ్యానర్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా నిర్మాణంలో పార్ట్నర్గా ఉండాల్సిందే. ప్రస్తుతం నటిస్తున్న డ్రాగన్ ను మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తోంది. అలాగే నెక్స్ట్ నటించే త్రివిక్రమ్ మూవీ కూడా హారిక హాస్ని బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ నటిస్తున్నాడు అంటే సొంత సినిమానే లెక్క. రెమ్యూనరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా ఉంటుంది. అయితే ఉన్నట్టుండి సొంత బ్యానర్ పెట్టాలన్న ఆలోచనలో తారక్ ఉన్నాడట. ఎన్టీఆర్ పేరు కలిసొచ్చేలా ఎంటర్టైన్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. స్టార్ హీరోలందరికీ సొంత బ్యానర్ ఉండగా తనకెందుకు ఉండకూడదన్న ఆలోచన వచ్చిందో ఏమో గానీ తారక్ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ హీరోలందరికీ సొంత బ్యానర్స్ ఉన్నాయి. మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో మేజర్ నిర్మించాడు. మరో నిర్మాతతో కలిసి శ్రీమంతుడు, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట నిర్మించాడు. ఇక పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ సర్దార్ గబ్బర్ సింగ్ రూపొందింది. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఖైదీ నెంబర్ 150, సైరా, గాడ్ ఫాదర్ తీశాడు. ప్రభాస్ కు సొంత బ్యానర్ లేకపోయినా యూవీ క్రియేషన్స్ అంటూ ఫ్రెండ్స్ తో నడిపిస్తున్నాడు. ఇక యంగ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండ కూడా నిర్మాతలుగా మారారు. ఇంతమందికి సొంత బ్యానర్ ఉండగా లేంది తనకుంటే తప్పేముంది అనుకున్నాడో ఏమో గానీ ఎంటర్టైన్ పేరుతో వస్తున్నాడు. మరి ఈ బ్యానర్ లో తాను నటించే సినిమాలనే నిర్మిస్తాడా, లేదంటే బయట హీరోలతో కూడా తీస్తాడేమో చూడాలి మరి. ఫ్లాప్ లో ఉన్న యంగ్ హీరో రామ్ పోతినేని అద్దిరిపోయే ఛాన్స్ కొట్టేశాడు. ఈ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలో విలన్ అయిపోయాడు. హీరోగా ఇంతవరకు తెలుగు సినిమాలకే పరిమితమైన ర్యాపో పాన్ ఇండియా వైడ్ విలనిజం చూపిస్తున్నాడు. ఆ విశేషాలు మీకోసం. ఇలా క్యూట్ గా ఎనర్జెటిక్ గా కనిపించే ర్యాపో విలన్ అవతారం ఎత్తి అందరికీ షాక్ ఇచ్చాడు. మిల్కీ బాయ్ విలన్ వేషాలేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. రజనీకాంత్ ధర్మంలో రామ్ నటించడం కన్ఫర్మ్ అయినా అది హీరోలా లేదంటే నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తాడా అని తెలియాల్సిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం విలన్ అంటూ ప్రచారం సాగుతుంది. ధర్మన్ను కమల్ హాసన్ నిర్మిస్తుండగా అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ దర్శకుడు గతంలో రామ్ కు ఓ కథ చెప్పాడు, కానీ మెటీరియలైజ్ కాలేదు. ధర్మన్ కోసం డైరెక్టర్ మరోసారి రామ్ ను కలిసి కథ, క్యారెక్టర్ వివరించాడు. ర్యాపో స్వతహాగా రజనీకాంత్ అభిమాని కావడంతో క్యారెక్టర్ ఎలాంటిదైనా నటించడానికి రెడీ అయిపోయాడట. ధర్మంలో రజనీకాంత్ భార్యగా సిమ్రా నటిస్తోంది. కూతురుగా రాశీఖన్నా, అల్లుడిగా రామ్ నటిస్తున్నాడని టాక్. ఇదే నిజమైతే రామ్, రాశీఖన్నా కలిసి నటించడం ఇది 3వసారి. గతంలో హైపర్, శివం మూవీలో జతకట్టారు. 11 ఏళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ పంచుకుంటున్నారు. అదేంటో గానీ రజనీకాంత్ ఈ మధ్య తెలుగు హీరోలను విలన్స్ గా మార్చేస్తున్నాడు. ఎప్పుడూ లేంది నాగార్జున కూలీ కోసం విలన్ గా మారాడు. ప్రతినాయకుడిగా నాగ్ స్టైలిష్ గా కనిపించినా సినిమాకు ప్లస్ కాలేకపోయాడు. ఈ మధ్య కాలంలో తెలుగు హీరోలు తమిళంలో విలన్స్ గా యూటర్న్ తీసుకోవడం కార్తికేయతో మొదలైంది. RX-100తో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోలు ఆ తర్వాత తెలుగులో సరైన సక్సెస్ దక్కలేదు. అజిత్ వలిమైలో విలన్ ఛాన్స్ వచ్చినా పేరు దక్కలేదు. తెలుగు హీరోలు తమిళంలో విలన్ అవతారం ఎత్తితే వర్కౌట్ కాలేదు.
నాగార్జున, కార్తికేయ ఫెయిల్ అయ్యారు. అయితే ఈ సెంటిమెంట్ను రామ్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి మరి. రజనీకాంత్ స్టైల్ను, డైలాగ్ డెలివరీని రామ్ తట్టుకుని నిలబడగలడా? పోటీ పడి మెప్పించి హిట్ కొడితే మరిన్ని ఆఫర్స్ వస్తాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత సరైన హిట్ లేని రామ్ ప్రస్తుతం మెగాఫోన్ పట్టి సొంతంగా సినిమా తీస్తున్నాడు. ఇంతలోనే తమిళంలో విలన్ ఛాన్స్ వచ్చింది. మరి సొంత ప్రాజెక్ట్ను కొంతకాలం పక్కన పెట్టడం పెద్ద సమస్య కాదు. ధర్మన్ పాన్ ఇండియాగా రూపొందుతోంది. సినిమా హిట్ అయితే ఇండియా వైడ్ క్రేజ్ తో పాటు మరిన్ని ఛాన్సులు వస్తాయన్న సంగతి రామ్ కు తెలియంది కాదు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఎప్పుడంటే చెప్పడం కష్టమే. ఆన్సర్ దొరికినట్టే అనిపిస్తుంది కానీ అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అది ఎప్పటికీ ఆన్సర్ లేని ప్రశ్నే అనుకున్న టైంలో మోక్ష డెబ్యూ మూవీ వార్తల్లోకి వస్తుంది. ఆల్రెడీ 2 దర్శకులు అనుకున్న తర్వాత లేటెస్ట్ గా న్యూస్ లోకి వచ్చిన 3వ దర్శకుడెవరు? వాచ్ ది స్టోరీ. మోక్షజ్ఞ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతాడని బాలకృష్ణ చెప్పి 4 ఏళ్లు దాటింది. ఈ 4 ఏళ్లలో సినిమా ట్విస్ట్లను మించిపోయేలా డైరెక్టర్స్ మారారే గాని ఈ నందమూరి వారసుడు కెమెరా ముందుకు రాలేదు. అదిగో ఇదిగో అంటూ బాలయ్య అంటున్నాడే గాని ఈలోగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. యాక్టింగ్ అంటే ఈ వారసుడికి అసలు ఇంట్రెస్టే లేదా అన్న డౌట్ కూడా ఫ్యాన్స్ లో వచ్చేసింది. నందమూరి వారసుడు మోక్షజ్ఞ పై ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. సాధారణంగా వారసులు 25 ఏళ్లకే తెరపైకొచ్చేస్తారు. 4-5 లవ్ స్టోరీస్ చేసి కాస్త ముదిరిన తర్వాత యాక్షన్ బరిలోకి దిగుతారు. కానీ మోక్షజ్ఞ 32వ ఏట అడుగుపెట్టినా ఇంతవరకు కెమెరా ముందుకు రాలేదు. అనుకున్న ప్రాజెక్ట్ ఒక్కటి వర్కౌట్ కావడం లేదు. ఎవరూ ఊహించని విధంగా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా పరిచయం అవుతున్నాడని ప్రకటించారు. డైరెక్టర్ షేర్ చేసిన ఫోటోలో మోక్షజ్ఞ సన్నగా కనిపించి షాక్ ఇచ్చాడు. ఏమైందో ఏమో గానీ సినిమా మొదలు కాకుండానే క్యాన్సిల్ అయింది. అన్స్టాపబుల్ షోలో మోక్షజ్ఞ నటించే సినిమాను అనౌన్స్ చేశాడు బాలయ్య. ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్ లో మోక్షు లీడ్ లో నటిస్తాడని చెప్పాడు. క్రిస్ డైరెక్షన్ లో స్క్రిప్ట్ వర్క్ జరిగినా ఈ ప్రాజెక్ట్ కూడా అటకెక్కింది. 2 ఏళ్లుగా మోక్షు యాక్టింగ్ గురించి ఎన్ని వార్తలు వచ్చినా ఇంతవరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ కూడా అభిమాన హీరో వారసుడి తెరంగేట్రం గురించి లైట్ తీసుకున్నారు. మొదటి నుంచి బొద్దుగా ఉండే మోక్షజ్ఞ ఆ మధ్య ఉన్నట్టుండి సన్నగా మారిపోయాడు. హీరోకు కావాల్సిన లుక్, పర్సనాలిటీ వచ్చేసిందని నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారో లేదో. మోక్షు బాడీ లాంగ్వేజ్ మళ్లీ మారిపోయింది. ఆ మధ్య తిరుమల శ్రీవారిని మోక్షజ్ఞ దర్శించుకున్నాడు. మళ్లీ మొదటికొచ్చిన మోక్షు పర్సనాలిటీ చూసి ఫ్యాన్సే షాక్ అయ్యారు. క్యారెక్టర్స్ కోసం హీరోలు రకరకాలుగా మేకోవర్ అవుతున్నారు. కానీ మోక్షజ్ఞ మేకోవర్ను కంటిన్యూ చేయలేకపోతున్నాడు. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ హీరో అవుతాడని నందమూరి ఫ్యాన్సే మర్చిపోయిన టైంలో మళ్లీ ఎంట్రీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రశాంత్ వర్మ క్రిష్ ప్లేస్ లోకి బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ వచ్చాడు. బింబిసార తర్వాత వశిష్ఠ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుని విశ్వంభర తీశాడు. అయితే సినిమా 1.5 నుంచి రిలీజ్ డేట్ కు కూడా నోచుకోలేదు. ఆ మధ్య రవితేజతో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు మోక్షను డైరెక్ట్ చేస్తూ మరోసారి నందమూరి కాంపౌండ్ లోకి వచ్చేస్తాడేమో చూడాలి. బింబిసార తర్వాత వశిష్ఠ బింబిసార 2 తీయాల్సింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఈ సీక్వెల్ అటకెక్కింది. బింబిసారను బాలయ్య మోక్షజ్ఞతో కలిసి చూసిన తర్వాత వశిష్ఠను అభినందిస్తూ తప్పకుండా సినిమా చేద్దామన్నాడు. బాలయ్య కోసం కథ కూడా రాసుకుంటున్నాడు అన్న వార్త అప్పట్లో బయటకొచ్చింది. ఇంతలో చిరంజీవితో విశ్వంభర తీశాడు. మరి బాలయ్య కోసం అనుకున్న కథను మోక్షజ్ఞతో తీస్తాడా లేదంటే మరో కథతో వస్తాడా చూడాలి మరి. ప్రభాస్ సినిమా అంటే రిలీజ్ వాయిదా పడాల్సిందే, లేదంటే అది డార్లింగ్ మూవీనే కాదు. ఇప్పటి వరకు కొన్ని సినిమాలు ఒకసారి, మరికొన్ని 2-3 సార్లు డేట్స్ మార్చుకుని థియేటర్స్ లోకి వచ్చాయి. ఈ పోస్ట్ పోన్ సెంటిమెంట్ కు స్పిరిట్ బ్రేక్ లేస్తుందా? స్పిరిట్ కూడా సమ్మర్ కు వెళ్లిపోతుందంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? వాచ్ ది స్టోరీ. ఆ మధ్య ప్రభాస్ సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి కాకుండానే కొత్త సినిమాలు మొదలు పెట్టేశాడు. దీంతో ఏదీ పూర్తి చేయలేకపోవడంతో ఒక్క సినిమా కూడా అనుకున్న టైంకి రాలేదు. ప్రెసెంట్ సెట్స్ పై ఉన్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 పూర్తయ్యే వరకు మరో మూవీ జోలికి వెళ్లకూడదని డిసైడ్ అయ్యాడు ప్రభాస్. హీరో డేట్స్ ఇవ్వడు, అందుకే సినిమా వాయిదా అంటూ డార్లింగ్ పై నెగిటివ్ ప్రచారం జరిగింది. ఈ బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడడానికి ఫౌజీ షూటింగ్ లో నాన్ స్టాప్ గా పాల్గొంటున్నాడు ప్రభాస్. ఫౌజీని డిసెంబర్ 3న రిలీజ్ కాకపోతే నిర్మాతలే కాదు హీరో కూడా నష్టపోతాడు. ఓటీటీతో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం అనుకున్న రోజు రాకపోతే ముందుగా అనుకున్న రేట్ తగ్గిస్తారు. ఈ భారాన్ని మోసే స్థితిలో నిర్మాతలు లేరు. దీంతో ప్రతిరోజు 3 యూనిట్స్తో షూటింగ్ చేస్తున్నారు. డేట్స్ అన్ని ఫౌజీకి ఇచ్చేస్తే స్పిరిట్ సంగతేంటి?
ఈ లెక్కన 2027 మార్చి 5న రానట్టేనా అంటూ బాలీవుడ్ కథనాలు హల్చల్ చేస్తున్నాయి. స్పిరిట్ ని మార్చి 5నే తీసుకొస్తున్నారట. ప్రభాస్ డేట్స్ ఇచ్చి కోఆపరేట్ చేస్తే మార్చి 5న రిలీజ్ చేయడం పెద్ద సమస్యే కాదంటున్నాయి చిత్రవర్గాలు. యానిమల్ తర్వాత ప్రభాస్ డేట్స్ కోసం సందీప్ 2 ఏళ్లు వెయిట్ చేశాడు. తనదైన స్టైల్లో డార్లింగ్ ని యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తున్నాడు సందీప్. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హర్ష నర్రా, తన్మయి ఖుషి జంటగా సాయిబాబా దర్శకత్వంలో తెరకెక్కిన మోడర్న్ మిస్సమ్మ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.